ఫైనల్లీ మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ ఫస్ట్ ఇయర్ ఎలా గడిచినా కూడా నాకు అసలు అర్థమే కావట్లేదు. మనం ఎప్పుడైనా సరే క్లాస్ వెళ్ళి ఉంటే మనకు తెలిసి ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా బయట తర్వాత బంకులు కొడుతుంటే మనకి అది తెలుస్తుంది ఎప్పుడైపోయిందని. ఫైనల్లీ కాలేజ్కి అయితే బాయ్ చెప్పేసి ఎండ భయంకరంగా కాస్తుందని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. అసలు మ్యాటర్ ఏంటంటే మనం 30 డేస్లో 50K సబ్స్క్రైబర్స్ అయితే ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాను. అసలు మనం ఏదైనా అనుకున్నప్పుడు సాధించాలంటే మనకు దేవుడు ఆశీర్వాదం అయితే ఉండాలి. అందుకని అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళబోతున్నాం. మనం అనుకున్న లొకేషన్ అయితే వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళామంటే మేమైతే మా దగ్గరలో ఉన్న తిత్తినికి అయితే వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటాడు. సుబ్రహ్మణ్యం ఆశీర్వాదం తీసుకున్నాం అయితే మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. అసలు ఎండ అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉంది ఎండ అయితే. మనం అనుకున్న లొకేషన్కి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. తిత్తినిలో అయితే ఇది చాలా ఫేమస్ గుడి అయితే. మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ గుడి లోపల నుంచి అయితే మేమైతే లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. గుడి కాడ నుంచి మీరు ఎవరైనా తిత్తినికి వెళ్ళాలనుకుంటే కామెంట్ చేయండి. గుడి లోపలికి వెళ్ళేసి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకుని అయితే మన 30 డేస్లో 50K సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్లు అయితే కంప్లీట్ అవ్వాలని దేవుడు కోరుకున్నాను. సరే అని చెప్పి బాయ్ సబ్స్క్రైబ్.